ఇంట్లో వాడుకోటానికి ఒక ప్రింటర్ కొనాలి అనుకుంటున్నారా? మార్కెట్‌కి వెళ్తే చాలు బోలెడన్ని ఆప్షన్స్, ఫీచర్లు ఏది తీసుకోవాలో అర్థం కాదు కదా! ఏం పర్లేదు. ఈరోజు మనం ఆ కన్‌ఫ్యూషనంతా పక్కన పెట్టి, ఇంటి అవసరాలకి పర్ఫెక్ట్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వివరంగా చూసేద్దాం. ఈ సమస్య మనలో చాలా మందికి ఎదురయ్యేదే. ప్రింటర్లో ఇంక్ అయిపోతే చాలు కొత్త కార్ట్రిడ్జ్ల కోసం పెట్టే ఖర్చు చూస్తే అమ్మో, కొన్నిసార్లు కొత్త ప్రింటరే కొనేయొచ్చు అనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న ఇంక్ ట్యాంక్ టెక్నాలజీ ఉంది చూశారు, అది ఈ సమస్యకు ఒక సూపర్బ్ సొల్యూషన్ ఇస్తోంది. ఈరోజు మనం మార్కెట్లో పాపులర్ అయిన 4 మోడల్స్ని కంపేర్ చేద్దాం. ఎప్సన్, బ్రదర్, హెచ్పి. అసలు ఈ ఇంక్ ట్యాంక్ అంటే ఏంటి? వాటి ధర ఎలా ఉంటుంది? స్పీడ్ ఎంత ముఖ్యం? వైఫై ఉండాలా వద్దా? ఇంకా వాటిలో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటి? ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా అసలు ఈ ఇంక్ ట్యాంక్ ప్రింటర్లు ఎందుకంత స్పెషల్? పాత కార్ట్రిడ్జ్ ప్రింటర్లకి వీటికి తేడా ఏంటో తెలుసుకుందాం. చూడండి, దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. చిన్న చిన్నగా మాటిమాటికి మార్చాల్సిన ఖరీదైన కార్ట్రిడ్జ్లకు బదులుగా ఈ ప్రింటర్లలోనే పెద్ద ట్యాంకులుంటాయి. ఇంకా అయిపోయిందా? జస్ట్ ఒక బాటిల్ కొని ఆ ట్యాంక్ని రీఫిల్ చేసుకోవడమే. చాలా ఈజీ. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాదు, పదే పదే షాప్కి వెళ్లే పని కూడా తప్పుతుంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 7500. వావ్! అంటే బ్రదర్ ప్రింటర్లో ఒక బ్లాకింగ్ బాటిల్తోనే ఏకంగా 7500 పేజీలు ప్రింట్ చేయొచ్చన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దాదాపు 15 పెద్ద పుస్తకాలు ప్రింట్ చేయొచ్చు. ఇంట్లో సాధారణంగా వాడేవాళ్లకు ఇది చాలా సంవత్సరాలొస్తుంది. అలాగే కలర్ ప్రింటింగ్లో కూడా ఎప్సన్ మోడల్స్ ఏమాత్రం తక్కువగాదు. ఒక్కసారి కలర్ ఇంక్ బాటిల్స్ నింపితే చాలు, దాదాపు 7500 కలర్ పేజీల వరకు ప్రింట్ చేయొచ్చు. అంటే ఒక్కసారి ప్రింటర్ కొంటే వేల కొద్ది ప్రింట్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, లాంగ్ రన్లో డబ్బులు బాగా సేవ్ అవడం. అవును, కొనేటప్పుడు కొంచెం ఎక్కువ అనిపించినా ఒక్కో పేజీకి అయ్యే ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. ఇది మన జేబుకు చాలా రిలీఫ్ ఇస్తుంది కదా. సరే, ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆలోచించే విషయానికి వద్దాం. అదే ఖర్చు. ప్రింటర్ కొనేటప్పుడు దాని రేట్ మాత్రమే కాదు, లాంగ్ రన్లో మనకి ఎంత ఆదా అవుతుందో కూడా చూడాలి కదా. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే ఎప్సన్ L3210 ప్రారంభ ధర కొంచెం తక్కువగా ఉంది. హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 589 ఏమో కొంచెం కాస్ట్లీ. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది కాస్ట్ పర్ పేజ్, అంటే ఒక్కో పేజీకి అయ్యే ఖర్చు. ఎప్సన్ మోడల్స్లో ఒక బ్లాక్ అండ్ వైట్ పేజీ ప్రింట్ చేయడానికి కేవలం 9 పైసలవుతుంది. బ్రదర్, హెచ్పి కూడా ఎక్కువ పేజీ ఈల్డ్ ఇస్తాయి. దానివల్ల లాంగ్ రన్లో డబ్బు బాగా సేవ్ అవుతుంది. ఈ నంబర్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ అసలు వాడిన వాళ్లేమంటున్నారు చూడండి. ఎప్సన్ L3210కి వచ్చిన ఒక రివ్యూ ఇది. రోజువారీ పనులకు అద్భుతంగా పనిచేస్తుంది, పెట్టిన డబ్బుకు పూర్తి న్యాయం చేస్తుంది అంటున్నారు. దీన్ని బట్టి వాటి వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓకే, కాస్ట్ గురించి చూశాం. మరి స్పీడ్ సంగతేంటి? ప్రింటింగ్ స్పీడ్ మన రోజువారీ పనుల్లో నిజంగా అంత పెద్ద తేడా చూపిస్తుందా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. బ్రదర్ మోడల్ నిమిషానికి 16 పేజీలతో అందరికంటే ముందుంది. అంటే చాలా డాక్యుమెంట్స్ ప్రింట్ చేసేవాళ్లకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత హెచ్పి 12 పేజీలతో, ఎప్సన్ 10 పేజీలతో ఉన్నాయి. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంట్లో ఆఫీస్ పని చేసుకునేవాళ్లకి లేదా పిల్లల ప్రాజెక్టుల కోసం తరచుగా పెద్ద పెద్ద రిపోర్ట్లు ప్రింట్ చేసేవాళ్లకి ఈ స్పీడ్ చాలా మ్యాటర్ అవుతుంది. బ్రదర్ లాంటి ఫాస్ట్ ప్రింటరుంటే విలువైన సమయం ఆదా అవుతుంది కదా. ఈ రోజుల్లో వైర్లెస్ కనెక్టివిటీ అనేది ఒక లగ్జరీ కాదు, అదొక అవసరం. మరి ప్రింటర్ల విషయంలో ఈ వైఫై ఎంత ముఖ్యమో, దానివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న మోడల్స్లో 2 రకాలున్నాయి. హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 589, ఎప్సన్ L3250. ఈ రెండిట్లో వైఫై ఉంది, అంటే వైరు లేకుండానే ప్రింట్ చెయ్యొచ్చు. మరోవైపు బ్రదర్ DCP T236, ఎప్సన్ L3210. ఇవి రెండు USB కేబుల్తోనే కనెక్ట్ అవుతాయి. వైఫై ఉంటే వచ్చే అస్సలు మజానే కన్వీనియన్స్. ఫోన్ నుండి, టాబ్లెట్ నుండి లేదా ల్యాప్టాప్ నుండి ఇంట్లో ఏ మూల నుంచైనా సరే ఒక్క బటన్తో ప్రింట్ ఇచ్చేయొచ్చు. హెచ్పి స్మార్ట్, ఎప్సన్ స్మార్ట్ ప్యానెల్ లాంటి యాప్స్ ఈ పనిని ఇంకా ఈజీ చేస్తాయి. సరే, ఈ ప్రింటర్లన్నీ ప్రింటర్, స్కాన్, కాపీ చేస్తాయి. అన్నీ ఆల్ ఇన్ వన్లే. మరి ఒకదానికొకటి తేడా ఎక్కడొస్తుంది? కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి.
అవి మన ప్రింటింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్గా చేస్తాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి చూడండి. HP 589లో సెల్ఫ్ హీలింగ్ వైఫై అనుంది. అంటే వైఫై కనెక్షన్ డ్రాప్ అవ్వకుండా అదే చూసుకుంటుంది. బ్రదర్ T236లో ఏకంగా 150 పేపర్లు పెట్టగలిగే పెద్ద ట్రే ఉంది. ఇక ఎప్సన్ మోడల్స్లో అయితే ఇంక్ నింపేటప్పుడు కింద పడకుండా, చిందిపోకుండా స్పెషల్ కీలాక్ బాటిల్స్ ఇచ్చారు. భలే ఉంది కదా? రైట్! ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ధర, వేగం, కనెక్టివిటీ, ఫీచర్లు ఇవన్నీ మనసులో పెట్టుకుని మన అవసరాలకు సరిపోయే ప్రింటర్ని ఎలా ఫైనల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కస్టమర్లు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడాలంటే ఎప్సన్ L3250 ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సుమారు 800 రివ్యూలొస్తే అందులో ఏకంగా 642 మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ ప్రాడక్ట్ మీద యూజర్లకు ఎంత నమ్మకం ఉందో మనకర్థమవుతుంది. సో ప్రింటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో ఫిక్స్ అవ్వండి. సెకండ్, ప్రింటింగ్ స్పీడ్ ఎంత అవసరమో ఆలోచించండి. థర్డ్, వైఫై సౌకర్యం కావాలా వద్దా అని డిసైడ్ అవ్వండి. ఫైనల్గా, మనం ఇందాక మాట్లాడుకున్న స్పెషల్ ఫీచర్స్ని పోల్చి చూడండి. అంతే. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచించాలి. ప్రింటర్ కొనేటప్పుడు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? తక్కువ ఖర్చుతో ఎక్కువ పేజీలు ప్రింట్ చేయడానికా, లేక ఫాస్ట్గా ప్రింట్ అవడానికా, లేదా ఎక్కడి నుండైనా ప్రింట్ చేసే కన్వీనియన్స్కా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మీకు ఏ ప్రింటర్ కావాలో క్లారిటీ వచ్చేస్తుంది.